ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు మీ పౌరుషానికి చాలా మంది అభిమానులు ఉన్నారు తెలుసా? ఏంటి కూల్ చేద్దాం అనుకుంటున్నావా? వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకుంటున్నాను. అమ్మ అమ్మ ఫోన్ చేసి చెప్పింది. నేను నిత్య సుమంగళిగా నిండు నూరేళ్లు మీతో సుఖంగా ఉండాలని చేసే వ్రతం కదా, దానికే ఓకే అనేసాను. వెళ్ళు, నాకు చెప్పడం ఎందుకు? అయినా నువ్వు వెళ్ళే ప్రతి చోటికి నాకు చెప్పే వెళ్తున్నావా ఏంటి? చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చినట్టు మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికే వస్తారేంటి? సార్, రేపు మా ఇంటికి వెళ్దాం. అది భర్త అంటే భయం, భక్తి, గౌరవం ఉన్నవాళ్ళు చేసే వ్రతం. నీలా లెక్కలేని వాళ్ళు చేస్తే ప్రయోజనం ఉండదు. నా భర్త మీద నాకు ఎంత గౌరవం ఉందో వరలక్ష్మి అమ్మవారికి తెలుసులేండి. నేను ఎక్కడికి రాను. నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు. సరే అయితే ఆ ముఖం మీరే మా నాన్నకి చెప్పేసేయండి. ఫోన్ చేస్తాను. ఏయ్ నానా, మీ అల్లుడు గారు వ్రతానికి రారంట. రామా, మేం రాములే. మీరు వ్రతాన్ని క్యాన్సిల్ చేసుకోండి. ఫోన్ ఎందుకు చేసావు? అమ్మా, మీరు కట్నం ఇవ్వలేదని అలిగారు. కట్నం ఇవ్వలేదని నేను కోపంగా అడిగాను. ఏం మాట్లాడుతున్నావు రామా? అమ్మా, కొట్టారమ్మా మీరు కట్నం ఇవ్వలేదని. అవును రామా, ఏయ్ కట్నం కోసమే కొట్టారు. కాల్ కట్ చేయి, కాల్ కట్ చేయి. నేను కట్ చేయను సార్. నువ్వు అలా ఎందుకు చెప్పావు వాళ్ళకి? మరి ఎలా చెప్పను? నువ్వేం చేసావో నేను ఎందుకు రానంటున్నాను అది మాత్రమే చెప్పు. అలా చెప్తే ఊరుకుంటారా ఏంటి? ఊళ్ళో రచ్చబండ దగ్గర చెట్టుకి ఊరేస్తారు మా నాన్న. అంత భయం ఉన్నదానివి ఆ యాక్ట్ చేయకుండా ఉండాల్సింది కదా. చేయకపోతే మీరు బయటికి రారు కదా. బయటికి వచ్చి నేను ఏం ఉద్ధరిస్తున్నాను? సారీ చెప్పాను కదా. సార్, వ్రతానికి వెళ్దాం రండి. నేను ఎక్కడికి రాను. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి రానని చెప్పి? నాన్న, ఏ రమ రమ, ఫోన్ ఆపమని చెప్పానా? అయితే వస్తారా? సరే సరే వస్తాను, కానీ నీ కోసం కాదు, అత్తయ్య మావయ్య కోసం. థ్యాంక్స్. మీరు వస్తున్నారు, అది నాకు చాలు. నాన్న, ఆయన వస్తున్నారులే. అరే ఏంటి, రేపు త్వరగా వచ్చేయాలా? సరే నాన్న, విన్నారులే. నేను అసలు ఫోన్ చేస్తాగా. ఏంటి ఆద్య సిగ్గుపడుతున్నావు? మొదటిసారి ఒక పండక్కి పిలవడానికి ఊర్లోకి వస్తున్నాం కదా అత్తయ్య, అందుకే. అస్సలు సిగ్గుపడకు. అందరూ మనవాళ్లే. అందర్నీ బొట్టు పెట్టి పిలవాలి, సరేనా? అంటే పల్లెటూరు కదా, కాస్త చాదస్తం పట్టింపులు ఎక్కువ ఉంటాయి. తనకు బొట్టు పెట్టు. వదినా, అది మేము వ్రతం చేసుకుంటున్నాము, అందరూ తప్పకుండా రావాలి. అలాగే. దా, ఈ ఇంట్లో వాళ్ళని కూడా. ఏమండి, మేము గుడిలో వ్రతం చేసుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలి. పద. వదినా, బాగున్నారా? బాగున్నాను, బొట్టు పెట్టు. మేము గుడిలో వ్రతం చేసుకుంటున్నాం, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఆద్య, చూసావా మన పలుకుబడి ఎలా ఉందో? అలా పలకరిస్తారు. అవునత్తయ్య. ఆహా, వ్రతాలు చేసుకుంటున్నారా? వ్రతాలు మీ ఇద్దరు ఒకే ప్లేస్ లో దొరుకుతారు. మీ వ్రతభగ్నం నేను ఎలా చేస్తానో అప్పుడు చూద్దురు గాని. ఆహా, అత్త కోడల్నిలా పక్కపక్కన చూస్తుంటే నా అదిష్టే తగిలేలా ఉంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారమ్మా? రేపు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు కదరా, ఊళ్ళో ముత్తైదులందర్నీ పిలవడానికి వెళ్తున్నాం. ఇవన్నీ ఆద్యకి అలవాట్లేదు కదమ్మా, పాపం ఇబ్బంది పడుతుందేమో. ఇబ్బంది పెట్టాలనే తీసుకెళ్తున్నాన్రా. నా కోడల్ని నలుగురికి చూపించుకోవద్దేంట్రా?
ఆద్యకు కూడా అన్నీ అలవాటు చేయాలిగా. అయినా మా పని మీద మేము వెళ్తుంటే మధ్యలో నువ్వేంట్రా? వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. ఉమ్, సరే. ఆద్య, సీను నిన్నెప్పుడైనా ఏవైనా అంటే మా అత్తయ్యతో చెప్తానని చెప్పు. నోట్లో నాలుక లేనివాడు పాపం శ్రీను. నన్నేమంటాడు అత్తయ్య? అందుకే అమాయకుణ్ణి చేసి నీ కొంగుకు ముడేసుకున్నావుగా. కరెక్ట్ గా చెప్పావా ఆద్య? మనల్ని చూసేవాళ్లంతా మన మీద అభిమానంతో చూస్తున్నారనుకుంటున్నావా? మరి ఇంకెందుకు చూస్తున్నారు అత్తయ్య? మనం అన్యోన్యంగా ఉన్నామని కుళ్ళు. ఓ, ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేరు జనం. అందరి దృష్టి మనిద్దరి మీదే ఉంది. ఇంటికెళ్ళాక నీకు దిష్టి తీస్తానే. అలాగే అత్తయ్య. చెప్తా దీని పని. దీని మొగుడు పోయాడు కదా, దొరికావే. చూడు నీ పరువు ఎలా తీస్తాను. నువ్వు పద అద్యా, చీర పట్టుకున్నట్టుంది. నేనొస్తాను. ఆ, ఏమండి, నేను ఆద్యని, పద్మత్తయ్య వాళ్ళ కోడల్ని. తెలుసమ్మా. అది మేము మన ఊరి గుడిలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. మీరు తప్పకుండా రా. ఆగమ్మా, నాకు బొట్టు పెడుతున్నావేంటమ్మా? మా వారు పోయి 4 ఏళ్ళు అవుతుంది. ఇలా బొట్లు గట్రా పెట్టుకోకూడదు, అశుభం. తెలీదా నీకు? అమెరికా నుండి వస్తే ఇక్కడ అబ్బాయినే కదా పెళ్లి చేసుకున్నావు. ఈ పద్ధతులు సాంప్రదాయాలు తెలుసుకోవా? ఇలాంటి పూజలకి వ్రతాలకి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో తెలుసుకోకుండా ఊరి మీదకి వచ్చేస్తావా? అబ్బా, చెవుల్లో అమృతం పోసినంత హాయిగా ఉంది. ఇలాగే దీన్ని ఊరందరితో తిట్టించాలి. అయ్యయ్యో, ఎంత పని చేశావాద్యా. నేను బొట్టు పెట్టమన్నది ఈవిడికి కాదు, శ్యామల వదినికి. నువ్వైనా చెప్పాలిగా పద్మా. నేను చెప్తానులే వదినా. బొట్టు పెట్టే ముందు మొగుడు ఉన్నాడో లేదో తెలుసుకుని పెట్టమ్మా. నేను చెప్పుకుంటానులే వదినా. ఆద్యా, ఈసారి ఆవిడ చెప్పినట్టుగా తెలుసుకుని బొట్టు ఉందో లేదో చూసి పెట్టు. ఆ? ఓ, అలాగే అత్తయ్య. నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. పద. ఆంటీ, మేము వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం. మీరు తప్పకుండా రావాలి. అలాగేనమ్మా.